ఇప్పుడు మనం బెల్ట్ కోసం ఒక పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకోవాలి. దానికోసం ఏం చేయాలి అంటే మనం ఇక్కడ 2 పీసెస్ వచ్చాయి కదా, ఈ 2 పీసెస్ ని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని వన్ సైడ్ ఈ క్రాచ్ కర్వ్ అనేది మనం స్టిచ్ చేసుకుంటాం. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఈ వేస్ట్ రౌండ్ వచ్చింది చూసారా, దీని చుట్టూ టేప్ ని పెట్టుకుని ఎంత వాల్యూ వచ్చిందో మనం మెజర్ చేసుకోవాలి. సేమ్ అంతే విత్ అనేది మనం బెల్ట్ కోసం తీసుకోవాలి. బెల్ట్ కోసం మనం ఈ విధంగా ఒక స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని తీసుకోవాలి. ఇది మనకి బెల్ట్ యొక్క లెంత్, ఇది మనకి బెల్ట్ యొక్క విత్. ఈ లెంత్ అనేది మనం 4 ఇంచెస్ పెట్టుకోవాలి. విత్ అనేది ఇప్పుడు మనం మెజర్ చేసుకున్నాం కదా, అది ఎంత వచ్చిందో వాల్యూ సేమ్ అంతే విత్ అనేది మనం తీసుకోవాలి. ఈ విధంగా మనం సర్క్యులర్ ప్లాజో యొక్క కటింగ్ అనేది చేసుకోవాలి. సర్క్యులర్ ప్లాజోని స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే ఏ మెజర్మెంట్స్ తీసుకోవాలి, క్యాలిక్యులేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, డయాగ్రామ్ అనేది ఏ విధంగా డ్రా చేసుకోవాలి, అండ్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూసారు కదా ఫ్రెండ్స్. మీరు మీ మెజర్మెంట్స్ లో ఇక్కడ వాల్యూస్ ఎంత వస్తే అక్కడ అంత వాల్యూస్ ని అప్లై చేసుకుని క్యాలిక్యులేషన్ అనేది చేసుకుని డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుని కటింగ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.